పొలిటికల్స్ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మనం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని రాజీవ్ రహదారిపై రోజు ఎక్కువగా ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. ఆ ప్రమాదాలకు సంబంధించి అవగాహన కల్పించడం జరుగుతూ ఉంది. ఆ కార్యక్రమానికి సంబంధించి ఏ విధంగా జరుగుతుందో ఒకసారి వీక్షిద్దాం. ఈ 4-5 ఏళ్ళకి చూసుకుంటే ప్రతి ఇంట్లో కూడా ఒకరు చనిపోయినట్టుగా ఫీల్ అవుతాం. ఎవ్రీ ఇయర్ 8,000 9,000 అంటే మన తెలంగాణ వచ్చిన కానుండి కూడా దగ్గర 1,00,000 మంది సరిపోతే మన తెలంగాణలో ఉన్న కుటుంబాలు ఎన్ని ఉంటాయి? ఒక్కొక్క కుటుంబం నుండి ఒకరు పోయినంత ఫీలింగ్. ఇప్పటికైనా కొంచెం మనం స్టేట్ లో మాత్రము 20 నుండి 22 మంది రోజు చనిపోతున్నాం. కనుక మన కళ్ళు తెరిచి మనం కెపాసిటీ బిల్డింగ్, మానభంగాలు, రోడ్ యాక్సిడెంట్లు, ఇతరత్రా జరిగేటువంటి సంఘటనలు అన్నీ కూడా తల్లిదండ్రులు చూస్తారు. అవన్నీ వెరిఫై చేసిన తర్వాత మా పిల్లవాడు ఇక్కడికి పంపిస్తే సేఫ్గా ఉంటాడా, అక్కడ సేఫ్గా చదువుకుంటాడా, వాళ్ళ సేఫ్గా మా దగ్గరికి వస్తాడా అనేటువంటి విషయాలన్నీ కూడా ఆలోచిస్తారు. అందుకని చెప్పేసి మన వంతు బాధ్యతగా మన సిటీని, హైదరాబాద్ సిటీ, మన చుట్టుపక్కల మనందరం కూడా ఈ ఏరియానంతా కూడా we try to make safe. దయచేసి ఈ గ్యాడ్జెట్స్ ఇవి కాదు ఇంపార్టెంట్, ముఖ్యంగా మన సేఫ్టీ అనేటువంటిది ఇంపార్టెంట్. మన మీద కుటుంబం మన నుండి ఎన్నో ఆశిస్తుంది. కుటుంబం ఫస్ట్ లాస్ అవుతుంది, తర్వాత సొసైటీ లాస్ అవుతుంది. హెల్మెట్ సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడం వల్ల చూడండి, అది ఓన్లీ 40 స్పీడ్లో పోతుంది కారు. ఆ 40 మాత్రానికే అతను గాల్లో లేసాడు. సడన్గా గుద్దుకోవడంతో గాల్లో లేచి మీద సీలింగ్ కొట్టుకున్నాడు. ముందర సీటు, సీలింగు, తర్వాత విండ్షీల్డ్ ఏదైతే ఉందో విండ్షీల్డ్ కూడా కొట్టుకున్నాడు. వాళ్ళు పాపం ఎడమ సైడ్ జాగ్రత్తగానే వెళ్తున్నారు, కానీ ప్రమాదం చూడండి ఏ విధంగా పొంచి ఉన్నది. ఒకసారి మనం చూస్తే అర్థమవుతుంది. అయ్యో, ఎడమ సైడ్ జాగ్రత్తగా వెళ్తున్నారు. రిజిస్టర్డ్ వెహికల్ ఎవరైతే ఉందో వాళ్ళ మీద ఉంటుంది. ఇప్పుడు చూడండి, పిల్లలు ముగ్గురు కూడా షాద్ నగర్లో వాళ్ళమ్మ పాపం మిల్క్ ప్యాకెట్ తేమంటే పిల్లోడు పోయాడు. వాడు పోయి మిల్క్ ప్యాకెట్ తేవాలే, సరే బాగానే ఉంది. వాడు మెయిన్ రోడ్ మీదకి వచ్చిండు. వచ్చేసి సడన్ గా ఒక ట్రాక్టర్ అడ్డం వచ్చింది. ట్రాక్టర్ కూడా ఏం చేస్తాడు, లేని బయలుకి వెళ్ళి రోడ్డు మీదకి రైగా తీసుకొస్తాడు. అట్లా చూడండి ఆ పిల్లలు. అదే పిల్లలా? సేమ్ పిల్లలు కదా. అది దీంట్లో పిల్లలకు ఇవ్వడం వల్ల మనము 10 సంవత్సరాల జైలు శిక్ష ఉంటుంది. పిల్లలు ముద్దు చేయాలి. ఎక్కడ ముద్దు చేయాలి? చేయాల్సిన దగ్గర చేయాలి. రోడ్ల మీద కానీ ఇంకొకటి కానీ. మంది ప్రమాదాలకు గురవుతారు, వాళ్ళు సొంతంగా కూడా ఇబ్బందులకు గురవుతారు. కనుక ఎట్టి పరిస్థితుల్లో పిల్లలకి ఇవ్వద్దు. కొన్ని తాగి నడిపినా, ఆపోజిట్ వచ్చినా, సెల్ డ్రైవింగ్ చేసుకుని నడిపించినా ఆ ప్రమాదం జరిగితే ఆ తప్పు కూడా మన మీదనే వేయబడుతుంది. ఇంతకుముందు తల్లి పాల ప్యాకెట్ కోసం పిల్లల్ని పంపినట్టుగా మనం కూడా పంపిస్తుంది మన పిల్లల్ని. అది మనం ఇంట్రాస్పెక్ట్ చేసుకోవాలి. అన్ని సార్లు ప్రమాదాలు జరగకపోవచ్చు, బట్ ప్రమాదం జరిగినప్పుడు అనాథం అయ్యేది మనమే, రోడ్డున పడేది మన కుటుంబాలే. మా దృష్టిలో ఒక వ్యక్తికి ప్రమాదం జరిగిందంటే ఆ వ్యక్తికి కాదు, ఆ కుటుంబానికి జరిగినట్టు. ఆ కుటుంబం ఆలోచనగా రోడ్డు మీకు వచ్చేస్తుంది. నమస్కారం, నేను వెంకటరెడ్డి, ఏసీపీ ట్రాఫిక్ మేడ్చల్. ఈరోజు ప్రతిష్టాత్మకంగా ఈ రాజీవ్ రహదారి ఏరియాలో గత సంవత్సరము 56 మంది చనిపోయినారు. ఈ మరణానికి కారణము ఒక అనలైజ్ చేస్తే ఎక్కువ మంది పెడస్ట్రియన్స్ తాగి నడపడం వల్ల, తర్వాత 2 వీలర్సు రాంగ్ సైడ్ వెహికల్ రావడం వల్ల జరిగినాయని ప్రమాదాల అనలైజ్ చేసినప్పుడు తెలిసింది. దీనికి సంబంధించి ఎవరైతే ఈ పరిసర గ్రామాలలో వాళ్ళందరిలో అవేర్నెస్ తీసుకురావడం వల్ల ఈ ప్రమాదాలని తగ్గించవచ్చు, పూర్తిగా కూడా లేకుండా చేయొచ్చు అనే ఉద్దేశంతో
మేము లా అండ్ ఆర్డర్ వాళ్ళ సహకారం తీసుకొని తర్వాత విశ్వాని బిజినెస్ మేనేజ్మెంట్కు సంబంధించినటువంటి వాళ్ళని కూడా అప్రోచ్ అయినాం. వాళ్ళు కూడా ఒక 250 మంది వాళ్ళ విద్యార్థుల్ని తీసుకొని ఈ ట్రాఫిక్ అవేర్నెస్ కార్యక్రమంలో భాగం పంచుకున్నారు. తర్వాత ఈ చుట్టుపక్కల ఈ రోజు మాత్రం 17వ తారీఖు నాడు 10 విలేజ్లు కాన్సన్ట్రేట్ చేసినాం. ఒక 5 టీంలు, ఒక్కొక్క టీము 2 విలేజ్లు కాన్సన్ట్రేట్ చేసాం. దీనికంటే ముందు మేము షామీర్పేటలో చేసినాం. ఇది సెకండ్. ఇది అక్కడ ఉండేటువంటి పెద్దలని వాళ్ళందరినీ పిలిచి ఈ ఆడియో వీడియో ఏవైతే ఉన్నాయో ఈ ప్రమాదాలు జరిగినటువంటి నిజమైనటువంటి సంఘటనలు వాళ్ళ దృష్టికి తీసుకొచ్చి ఇటువంటి ప్రమాదాలను వల్ల కొంత నేర్చుకొని వాళ్ళు కూడా జీవితంలో సెల్ఫ్ కరెక్ట్ చేసుకోవడం, తర్వాత ఈ విషయాలని వాళ్ళ కుటుంబ సభ్యులతోటి, ఇరుగు పొరుగు వారితోటి వీళ్ళు ఎంతమందిని అయితే ఇంపాక్ట్ చేయగలుగుతారో వాళ్ళ దగ్గర కూడా తీసుకుపోమని చెప్పేసి వీళ్ళందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. షామీర్పేట నుండి ఇక్కడ తుమ్కుంటకు వచ్చినాం. తుమ్కుంటలో కూడా ఈ మొగల నరసింహారెడ్డి, ఈ వెంకటరెడ్డి గారి ఈ గార్డెన్లో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు. చాలామంది పుర ప్రముఖులు వచ్చారు. తర్వాత మిత్రుడు వీళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చినారు. వీళ్ళందరికీ మా విన్నపం ఏంటంటే స్వయం నియంత్రణ. మనం కుటుంబంలో ఏ పాత్ర ఉన్నా కూడా, మనం కొడుకు ఉంటే ఒక తల్లిదండ్రులు ఈ కొడుకుని లాస్ అవుతే ఆ యొక్క కుటుంబం పరిస్థితి ఏంటిది? తల్లిదండ్రులు మరి ఆ కొడుకుని ఎట్టి పరిస్థితుల్లో కూడా వాపస్ పొందేటువంటి అవకాశం ఉండదు. తర్వాత నెక్స్ట్ ఏదైనా మళ్ళీ ఇష్యూ కోసం పోదామంటే కూడా అప్పటికే వీళ్ళ వయసు కూడా పైబడిన వాళ్ళు ఉంటారు. కొత్తగా మళ్ళీ కొడుకుని కనేటువంటి అవకాశం కూడా వాళ్ళకు ఉండదు. ఆ విధంగా కుటుంబ సభ్యులను ఇద్దరిని కూడా తల్లిదండ్రులని కడుపు కోత మిగిల్చిన వాళ్ళు అవుతారు. అదేవిధంగా ఇంట్లో ఉండే పెద్ద కానీ, ఆ తల్లి కానీ లేకుంటే సంపాదించేటువంటి పెద్ద కానీ పోయి ఇటువంటి ప్రమాద బారిన పడితే ఆ కుటుంబం కూడా రోడ్డున పడేటువంటి అవకాశం ఉంది. ఎవరైతే ఆ ఇంట్లో ఉండే ఈవెన్ గ్రాండ్ పేరెంట్స్ కూడా ఏదైనా కూడా ఆ కుటుంబానికి శోక సముద్రంలో అయిపోతారు. ఆ కుటుంబమే కాకుండా సొసైటీ కూడా కొద్ది రోజులు భయభ్రాంతులు అవుతాయి. ఒక నేరం వల్ల సొసైటీ అంతా కూడా భయపడుతుంది. మన ఇంట్లో ఉండే పెద్దవాళ్ళని చనిపోయినటువంటి సందర్భంలో మన ఇంటి ఉన్న పెద్దవాళ్ళని రోడ్డు మీదకి వెళ్ళొద్దు అని చెప్తాం. పిల్లలు కూడా యాక్సిడెంట్ అయిన సందర్భంలో వెళ్ళొద్దు అని చెప్తాం. ఈ విధంగా భయాందోళన అనేటువంటిది ప్రజలలో ఉంటుంది. ఈ భయాందోళనను మనం తగ్గించడానికి, పూర్తిగా వాటిని తీసివేయడానికి, రోడ్ సేఫ్టీ పెంచడానికి, తర్వాత హైదరాబాద్ని సేఫ్ చేయడానికి, ఈ తెలంగాణ సేఫ్ చేయడానికి ఇదొకటి ఉత్తమమైనటువంటి మార్గంగా మనము భావించి ట్రాఫిక్ అవేర్నెస్ అనేటువంటిది చేస్తూ ఉన్నాం. ట్రాఫిక్ అవగాహన ప్రతిజ్ఞమ్మ నేను ఇది చెప్తాను, దాని వల్ల మీరు కూడా ఉచ్చరించాలి. నేను బాధ్యత గల పౌరుడిగా రోడ్డు నిబంధనలు పాటిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. నేను ట్రాఫిక్ సిగ్నల్స్ ను గౌరవిస్తాను. హెల్మెట్ మరియు సీట్ బెల్ట్ ను తప్పనిసరిగా ధరిస్తాను. నేను మద్యం సేవించి వాహనం నడపను. బాధ్యత గల పౌరుడిగా ప్రయాణికుల భద్రతకు ప్రాముఖ్యత ఇస్తాను. రోడ్డు మీద ప్రమాదాలను నివారించడానికి నా వాహన వేగాన్ని నేను నియంత్రిస్తాను. ఫోన్ వాడుతూ వాహనం నడపను. పాదచారులకు అండగా నిలుస్తాను. రోడ్డుపై నైతికత మరియు సహనంతో ఉండడానికి కట్టుబడి ఉంటాను. సురక్షితమైన రవాణా కోసం నేను అందరికీ అవగాహన కల్పిస్తాను. జై హింద్. మనకంటే ఎమర్జెన్సీ కాదు. సో మనం బండి పక్కకు ఆపుకొని మాట్లాడుకొని పోవడం బాగుంటుంది. మనం సెల్లులో మాట్లాడుకుంటూ పోయినాం అనుకో, దృష్టి అంతా, కాన్సన్ట్రేషన్ అంతా దాని మీద ఉంటుంది. ఎవరు మాట్లాడుతున్నారో అర్జెంట్ ఏముందని దాంట్లో ఉంటుంది. కాబట్టి ఈలోపు ఏదన్నా చిన్న మిస్టేక్ అయ్యి యాక్సిడెంట్లు అయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి మీరంతా, మీకు అందరు తెలిసిన విషయం, మీరంతా పెద్ద మనసులో ఉంటారు. పిల్లలందరినీ మోటివేట్ చేయండి. పిల్లలు కూడా ఎక్కువ డబ్బులు పెట్టేసి పెద్ద పెద్ద బండ్లను కొంటున్నారు. 3 లక్షలు 4 లక్షలు పెట్టి బండ్లు కొంటున్నారు. దాని మీద మీరు ఎదురాగా స్పీడ్గా వెళ్తున్నారు.
మీరు అంత స్పీడ్ వెళ్ళడం వల్ల చూసుకోనికి సపరేట్ అనిపిస్తుంది, మీ బండి వాల్యూ ఎంత మీదెంత అని తెలియకుండా ఉంది. మీరు స్లోగా వెళ్ళండి. ఇతని 4 లక్షల బండి మీద పోతుండు, 3 లక్షల బండి మీద పోతుండు అని అందరు అప్రిషియేట్ చేస్తారు, చూస్తారు. అంతే నీవు 100, 120, 150 స్పీడ్లో పోతే ఎవడో వెళ్తున్నాడు అన్నట్టుగా చూస్తారు. నమస్కారం. మనం ఈరోజు ట్రాఫిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్ మజీద్పూర్లో నిర్వహిస్తున్నాము. ఈ ప్రోగ్రాం ముఖ్య ఉద్దేశం ఏమంటే స్పీడ్ కంట్రోల్ చేయాలని, రాంగ్ రూట్ రావద్దని, హెల్మెట్లు పెట్టుకోవాలి, ర్యాష్గా డ్రైవింగ్ చేయొద్దు అని మేడ్చల్ ట్రాఫిక్ పోలీస్ వారు విశ్వాని స్కూల్ వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ ఈ విలేజ్ వాళ్ళందరూ వీళ్ళకు చెప్పడం జరిగింది, వీళ్ళందరూ మీ పిల్లల్ని మీరందరినీ రాంగ్ రూట్లో పోకుండా, లైసెన్స్ లేకుండా వీళ్ళనందరినీ నివారించి కొంచెం మన విలేజ్ యాక్సిడెంట్ లేని విలేజ్గా ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలని పోలీస్ వారు చెప్పడం జరిగింది. మా ఆబ్జెక్టివ్ ఈ రోడ్ సేఫ్టీ ర్యాలీతో ఏంటంటే మా స్టూడెంట్స్ ఓకే దే నీడ్ టు బి లిటిల్ మోర్ కేర్ఫుల్ వెన్ దే ఆర్ డ్రైవింగ్, అండ్ ఇఫ్ దే ఆర్ మైనర్ దే షుడ్ నాట్ డ్రైవింగ్, దే షుడ్ బి యూజింగ్ వాళ్ళు హెల్మెట్ వేసుకోవాలా, సీట్ బెల్ట్ వేసుకోవాలా. ఒక కార్ డ్రైవ్ చేసుకుంటే ట్రాఫిక్ రూల్స్ మొత్తం పాటియాలని మా స్టూడెంట్స్తో ఈ ర్యాలీ ఆబ్జెక్టివ్ అనుకుంటున్నాను. దిస్ షుడ్ బి ద అవుట్కమ్ ఆఫ్ ద ర్యాలీ. This is what it is. It's not to train the entire society. If my students are benefited, I am more than happy with this. Good morning everyone. I am Amrita Varshini from Vishwa Vishwani Institute of Technology and Science. We students of Vishwa Vishwani are here to conduct the campaign on traffic awareness. Memo actually 40 students la divide ayi vachamu traffic awareness campaign chedamani. మేము ఇవాళ 2 villages తీసుకున్నాము. ఫస్ట్ ఈ విలేజ్ కంప్లీట్ అయ్యాక నెక్స్ట్ విలేజ్కి వెళ్తాము. సో ట్రాఫిక్ అవేర్నెస్ అంటే మనందరికీ తెలిసిందే, సిగ్నల్ బ్రేక్ వెళ్ళిపోవడం కానీ, హెల్మెట్ వాడకుండా, సీట్ బెల్ట్ లేకుండా, ఇవన్నీ ట్రాఫిక్ అవేర్నెస్ రూల్స్ స్కిప్ చేస్తున్నాం. కాబట్టి అవగాహన పెంచడానికి ఇప్పుడు విలేజర్స్ అందరూ ఎడ్యుకేటెడ్ ఉండకపోవచ్చు, వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళు అవేర్నెస్ పెంచడానికి మేము ఈ క్యాంపెయిన్ కండక్ట్ చేస్తున్నాం. మేము విశ్వవిశ్వాని విద్యా సంస్థల నుంచి ఈరోజు ట్రాఫిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్ని మేము ఏంటంటే రిప్రజెంట్ చేస్తున్నాం. అయితే ఇది మా మొదటిసారి. మేము ఫస్ట్ ఇయర్ విద్యార్థుల్లాగా ఈరోజు మా కాలేజ్ని ఏంటంటే రిప్రజెంట్ చేస్తూ జనాలకి ఏంటంటే ట్రాఫిక్ గురించి ఒక అవేర్నెస్ అనేది కల్పించాలని, అంటే మీరు ఒక స్వయం నియంత్రణతోని ట్రాఫిక్ రూల్స్ పాటిస్తే మీకు మీ కుటుంబానికి ఎంత మంచిది అన్న ఒక సందేశం ఇవ్వడానికి ఈరోజు మేము కాలేజ్ వాళ్ళమందరం ఇక్కడ రావడం జరిగింది. చూశారు కదండి, ఈరోజు రాజీవ్ రహదారిపై జరుగుతున్నటువంటి ప్రమాదాలపైన ఈరోజు ట్రాఫిక్ పోలీస్ వారి ఆధ్వర్యంలో ఇక్కడ మనకు ప్రమాదాలపై అవగాహన కల్పిస్తూ ఉన్నారు. ఆ కార్యక్రమంలో భాగంగా ఇక్కడ ఏ విధంగా రోడ్డు క్రాస్ చేయాలి, తర్వాత హెల్మెట్ ధరించాలి, తర్వాత సీట్ బెల్ట్ పెట్టుకుంటూ ప్రమాదాలను, నిత్యం జరుగుతున్నటువంటి ప్రమాదాలను దూరం చేయడం కోసం అవగాహన కార్యక్రమాన్ని ఈరోజు ట్రాఫిక్ పోలీస్ వారు నిర్వహిస్తూ ఉన్నారు. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ఆ ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ ప్రతి ఒక్కరి జీవితాన్ని కూడా నిలబెట్టుకునే ప్రయత్నం చేయాలని చెప్పేసి కోరుతూ వీడియో జర్నలిస్ట్ సుధాకర్తో రిపోర్టర్ శ్యామ్ ప్రసాద్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.